దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ యూట్యూబ్ కార్యక్రమం ద్వారా ఒక ప్రత్యేకమైన సందేశం ద్వారా మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువు నేను ఎంతగానో ఘనపరుస్తున్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ దినం కూడా ఒక ప్రత్యేకమైన సందేశం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయును గాక. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 30వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో ఇది హాగూరు అనేక భక్తుడు రచించిన ఈ సామెతలు దేవోక్తి అనగా యాకే కుమారుడైన హాగూరు పలికిన మాటలు. వాక్య ధ్యానంలో 7వ వచనంలో, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొని ఉన్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన వాటిని అబద్ధము నాకు దూరముగా ఉంచుము అని హాగూరు ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఒక ప్రార్థన. వాక్య ధ్యానంలో మనం వెళ్దాం. చిన్న ప్రార్థనతో వాక్యంలోకి వెళ్దాం. దయగల స్వామి, మీకు స్తోత్రాలు ప్రభువా. విత్తబడిన వాక్యాన్ని మీరు దీవించండి ప్రభువా. బిడ్డలకు మీరు పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ యూట్యూబ్ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న ప్రభా బిడ్డలందరూ మీరు తాకండి నాయన. ఈ దినం వారు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలన్నీ నాయన ఆలకించి అంగీకరించి ప్రతిఫలం దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, ఎలా ప్రార్థించాలో మీరు నేర్పించి మీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానంలో సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో హాగూరు చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. హాగూరు అనేక భక్తుడు చేసిన ప్రార్థన మనకు అనిపిస్తుంది. మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు అనేది మీకు జ్ఞాపం చేయడానికి మరొకసారి ప్రభు నన్ను బలపరుచున్నాడు. ఈ చదువుకున్న భాగంలో హాగూరు అనేక భక్తుడు ప్రార్థన చేస్తాడు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొని ఉన్నాను. 2 మనవులు, 2 విన్నపములు ఈ భక్తుడు ప్రభుతో చేస్తున్నాడు. అవేంటి అనేది మనం ధ్యానంలో ముందు అతడు ఏమంటాడంటే, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. చాలా శ్రేష్టమైన ప్రార్థన హాగూరు అనేక భక్తుడు చేస్తున్నాడు. మనం కూడా ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం. అవి వ్యర్థమైనవా లేకపోతే శ్రేష్టమైనవా, అది శరీర సంబంధమైనవా లేకపోతే ఆత్మ సంబంధమైనవా, అవి మన ఆధ్యాత్మిక జీవితాలకి మేలు చేస్తున్నవే లేదా అనేది మనం పరిశీలన చేయాలి. మనము చేసే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కదలాలి, మనకు ప్రతిఫలం అనుగ్రహించాలి. అటువంటి ప్రార్థన మనము చేయాలి. ఈ 30వ సామెతల గ్రంథంలో హాగూరు అనేక భక్తుడు చేస్తున్న ప్రార్థనలో మీరు గమనించండి. 2 మనవులు చేస్తున్నాడు. ఆ 2 మనవులంట అతడు చనిపోకబడ ముందే వాటికి ఉత్తరాన్ని అడుగుతున్నట్టు మనము చదువుతున్నాం. ఈ భాగాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తా. మనం చేసే ప్రార్థన మనము చేస్తాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేయాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనమును మనం ధ్యానం చేస్తే, మనం చేసే ప్రార్థనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కలవాలి. ఆత్మ మన బలహీనతను చూచి మనకు ఆయన సహాయం చేయుచున్నాడు. ఆత్మ మన బలహీనతను చూచి మనకు సహాయం చేయుచున్నాడు. అంటే ప్రార్థించే మనం బలహీనులం. మన ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళాలంటే మనకు పరిశుద్ధాత్మ అనే బలం కావాలి. అప్పుడే మనము ప్రభు సన్నిధికి మన ప్రార్థనలన్నీ కూడా చేరుకోగలుగుతాయి. అందుకే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 7వ వచనంలో, మీరు అన్యజనుల వలె వ్యర్థమైన వాటిని ఉచ్చరింపవద్దు అని ప్రభు చెప్పాడు. ప్రార్థన మనం చేసేటప్పుడు ఏ అంశమైతే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ఆ అంశాల వరకే మనం ప్రార్థించాలి. సమస్య కొరకే ప్రార్థించాలి. వ్యర్థమైనవి మనం ఉచ్చరింపవద్దు, వ్యర్థమైనవి మనం ఏది కూడా పలకవద్దు అని మనకు ప్రభు బయలుపరుస్తున్నాడు. కాబట్టి మనం చేసే ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు కలిస్తే మన ప్రార్థనకు బలం చేకూరుస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థన ప్రభు సన్నిధికి తీసుకొని వెళ్ళిపోతాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలి ప్రార్థనలన్నీ కూడా ప్రభు సన్నిధికి జ్ఞాపకార్థంగా తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి మన ప్రార్థనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కలిస్తేనే మన ప్రార్థనకు బలం చేకూరుస్తాడు. మన ప్రార్థన ప్రభు సన్నిధికి ఎక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం చేసే ప్రార్థన అది చాలా స్పష్టమైన ప్రార్థన అయి ఉండాలి, దేవుడు అంగీకరించే ప్రార్థన అయి ఉండాలి. ఇక్కడ హాగూరు అనేక భక్తుడు చేసిన ప్రార్థనలో 2 విన్నపములు చేస్తున్నాడు. 2 అంశాలు ప్రభు దగ్గర పెట్టాడు. ఆ 2 అంశాలు కూడా అంటే అతడు చనిపోబడక మునిపే ఈ లోకయాత్ర
ముగించబడే మునుపే అంటే అంతిమ యాత్ర ఈ లోపటనే అతని ప్రార్థనలకు జవాబు కావాలి అని ప్రభు దగ్గర ఒక మనవి చేస్తున్నాడు. ఆ రెండు ఏంటంటే అక్కడ రాస్తాడు, రెండు ఆ విషయాలు ఏం రాస్తాడంటే, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ భాగాన్ని మనం కాస్త లోతుగా ఆలోచన చేస్తే మనం చేసే ప్రార్థన అది సజీవమైనది. మనము చేసే ప్రార్థన అది సజీవమైనది, బలమైన ప్రార్థన మనము చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలుస్తేనే, రోమిలకు రాసిన పత్రిక 8:26 ప్రకారం ఆత్మ మన బలహీనతను చూచి ఆయన మనకు సహాయం చేస్తున్నాడంట. ఏ విషయంలో? మన ప్రార్థన సంపూర్ణంగా ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అందుకే మనం పరిశుద్ధాత్మ సహాయంతో మన ప్రార్థన చేయాలి. ఈ హాగూరు అనేక జ్ఞాని ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, రెండు అంశాలు ప్రభు సన్నిధిలో పెట్టాడు. ఒకటి ఏమంటాడంటే ఇక్కడ 8వ వచనంలో, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచుము అని ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థన నిజంగా అది సజీవమైనది. జార్జ్ ముల్లర్ అనే ఒక వ్యక్తి 50 సంవత్సరాలు ఒక వ్యక్తి సాల్వేషన్ కొరకు, ఒక వ్యక్తి మారు మనసు బాప్తిసం కొరకు, అతని రక్షణ కొరకు ప్రార్థించాడు. 50 సంవత్సరాలు ఒకే అంశం ప్రార్థన చేసి అతడు చనిపోయాడు. అతడు చనిపోయిన కొన్ని దినాల తర్వాత ఎవరి కొరకైతే ప్రార్థించాడో ఆ వ్యక్తి నమ్మి బాప్తిసం తీసుకుని రక్షింపబడ్డాడు. అంటే జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతని ప్రార్థన ఫలించిందంటే ప్రార్థనలో జీవం ఉంది. కాబట్టి మనం చేసే ప్రార్థన అమూల్యమైనది, అది విలువైన ప్రార్థన. ఆ ప్రార్థనలో వ్యర్థమైనవి మనం ఉచ్చరింపకుండా చాలా శ్రేష్టమైన మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు, పర సంబంధమైన మాటల చేత మనం ఏం చేయాలంటే ప్రభువుని కలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ హాగూరులో రెండు విషయాలు మనకు కనపడుతున్నాయి. 8వ వచనం, 30వ అధ్యాయం 8వ వచనంలో, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచుము అని ప్రార్థన వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచుము, అబద్ధమును వ్యర్థమైన వాటిని. అంటే ఈ హాగూరు ఏ ప్రార్థన చేస్తున్నాడంటే పవిత్రమైన ప్రార్థన, పరిశుద్ధమైన ప్రార్థన చేస్తున్నాడు. రెండు అంశాలు అక్కడ రాస్తూ వస్తున్నాడు. రెండు అంశాలు అక్కడ చెప్తున్నాడు. రెండు అంశాలు ఏంటంటే వ్యర్థమైన వాటిని అబద్ధమును, అంటే పరిశుద్ధత ఈ హాగూరు ప్రార్థన మనకు కనబడుతుంది. మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా అది పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు అంగీకరించే విధానంగా మనం ప్రార్థన చేయాలి. చూడండి, దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆ రాత్రి సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ రాత్రి సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇవ్వాలి సొలొమోనా అని ప్రభు అతన్ని అడిగిన భాగాన్ని మనము అక్కడ ధ్యానం చేస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో సొలొమోనుకి ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సొలొమోన్ శరీర సంబంధమైనది ఏది కూడా అడగలేదు. ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి, జ్ఞానముతో వివేచముతో సొలొమోను ప్రభువుని అడిగినట్లు మనము అక్కడ ధ్యానం చేస్తాం. 1వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ వచనంలో, 1వ అధ్యాయం 9వ వచనంలో, నా తండ్రికి ఇచ్చిన వాగ్దానములు, నా తండ్రికి ఏదైతే మాట ఇచ్చావో వాటిని నెరవేర్చు ప్రభు అని సొలొమోను కూడా ప్రార్థన చేస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో సొలొమోను ప్రభువుకి ఉత్తరం ఏమిస్తాడంటే, అంటే సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలని అడిగినప్పుడు సొలొమోను ఏమని అంటాడంటే, మీరు చూడండి 10వ వచనం, తగిన జ్ఞానం తెలివి నాకు దయచేయి ప్రభు అని సొలొమోను అడిగాడు. చాలా తెలివితో జ్ఞానంతో అడిగాడు. మనము కూడా ఇటువంటి ప్రార్థన చేస్తే ప్రభు సంతోషిస్తాడు, మన ప్రార్థనకి త్వరగా జవాబిస్తాడు. మనము చేసే ప్రార్థన ఎట్లా ఉండాలంటే దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. సొలొమోను ఆ కాలంలో, ఆ సమయంలో అనేకమైన విషయాలు అడగొచ్చు ప్రభుని, కానీ అడగలేదే. ఎందుకంటే సొలొమోను మహాజ్ఞాని. జ్ఞానముతో ప్రభుని మనం అడగాలి, జ్ఞానంతో ప్రభుని మనం చేరుకోవాలి. సొలొమోను చేసిన పని ఇదే. అందుకే భక్తులందరూ కూడా సొలొమోను ప్రభు ఎక్కువ ఇష్టపడినట్టు మనం బైబిల్లో చదువుతున్నాం. దావీదు కూడా మొదటి సామెతల గ్రంథం కీర్తనలు 27వ అధ్యాయం కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనంలో దావీదు కూడా దేవుడు సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏంటంటే 27వ సంకీర్తన 4వ చరణంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వేదకొచ్చున్నాను. ఆ వరం ఏంటంటే యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో
నివసింప గోరుచున్నాడు. ఈ వరాన్ని దావీదు కూడా అడుగుతున్నాడు. అంటే దావీదు చేసే ప్రార్థనలు ఏం కనపడుతుందంటే దైవభక్తి కనపడుతుంది. మనకు దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలంటే మనము 100 ఆలోచనలు చెప్తాం, అవి కూడా శరీర సంబంధమైన ఈ లోక సంబంధమే చెప్తాం. దావీదుని మీరు చూడండి, దావీదు కూడా ప్రభు ప్రత్యక్షమైన దావీదు ప్రభు సన్నిధిలో ప్రార్థన ఏం చేస్తాడంటే, యెహోవా యొద్ద నేను 2 వరములు అడుగుతున్నాను. అవేంటంటే, ఒకటి నిత్యము మందిరంలో ఉండాలి, రెండోది ఆయన ప్రసన్నత నేను చూడాలి అని దావీదు అనే భక్తుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క ప్రత్యేకమైన అంశంలో మీకు ఈ 30వ సామెతల గ్రంథం 7, 8, 9 వచనంలో హాగూరు చేసిన ప్రార్థన మీకు జ్ఞాపకం చేస్తున్నా. హాగూరు అనే భక్తుడు 2 ప్రాముఖ్యంగా ప్రభు దగ్గర ప్రార్థనలో మనవి చేస్తున్నాడు, అంటే మనవి అడుగుతున్నాడు. అవేంటంటే, ఒకటి వ్యర్థమైన వాటిని, రెండవది అబద్ధమును నాకు దూరంగా ఉంచు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి వ్యర్థమైనది అంటే ఏంటో అనేది మొదట మనం ధ్యానం చేద్దాం. చాలా క్లుప్తంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. 119వ సంకీర్తన 37వ చరణంలో, 119వ సంకీర్తన 37వ వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి హాగూరు చేసిన ప్రార్థనలో 2 ప్రాముఖ్యంగా అంశాలు ప్రభు సన్నిధిలో ఉంచాడు. ఒకటి వ్యర్థమైన వాటిని, రెండవది అబద్ధమును నాకు దూరంగా ఉంచమన్నాడు. ఇప్పుడు పాయింట్ 1లో వ్యర్థమైనవి ఏంటి అనేది మనం ధ్యానం చేస్తే 119వ సంకీర్తన 37వ చరణంలో భక్తుడు ఏమంటాడంటే, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమంటాడు. క్రిస్టల్ క్లియర్గా ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైనవి నేను చూడొద్దు, వ్యర్థమైనవి నేను చూడొద్దు, చూస్తే పడిపోతే చెడిపోతే చనిపోతా అనేది భక్తుడు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాడు. మనం వ్యర్థమైనది ఏది కూడా చూడవద్దు, అవి మన ప్రభు దగ్గర మనవి చేయవద్దు. వ్యర్థమైనవి 94వ సంకీర్తన 11వ చరణంలో నరుల ఆలోచన వ్యర్థము అని రాస్తూ వచ్చాడు. 94వ సంకీర్తన 11వ చరణంలో నరుల ఆలోచన వ్యర్థము అని రాస్తూ వచ్చాడు. అంటే హృదయంలో పుట్టే ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైనవే అని రాస్తూ వచ్చాడు. కాబట్టి హాగూరు చాలా జ్ఞానంతో ప్రభు దగ్గర ప్రార్థన మనవి చేస్తున్నాడు. ఆ 2 మనవులు ఏంటంటే, నేను చనిపోకబడ మునిపే నాకు అవన్నీ దయచేయ ప్రభువా అని 2 మనవి చేశాడు. ఆ 2 మనవులు, ఒకటి వ్యర్థమైనది, రెండవది అబద్ధమును నాకు దూరంగా చేయమన్నాడు. పాయింట్ 1లో ఉన్నాం. వ్యర్థమైనది మనం ఏం చేయాలంటే చూడకుండా ప్రభుకి చెప్పాలి, నా కన్నులు త్రిప్పివేయి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. భక్తులు ఎందరో ప్రార్థన చేశారు కాబట్టి పాపములు పడిపోకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ, వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వారు పరమనకు ఎక్కిలిపారు. ఎందుకంటే వారు భూలోకంలో ఉన్నప్పటికీ వ్యర్థమైనది ఏది కూడా చూడకుండా వారు తాము పరిశుద్ధులుగా కాపాడుకోగలిగారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో వ్యర్థమైనవి ఏంటంటే మన మాటలని చెప్తాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమి వ్యర్థమైనవి అంటే, ఈ భూలోకంలో మన మాటలే అధికంగా కనబడతాయి. వ్యర్థమైన మాటలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి మాటలు మనం ఏం చేయాలంటే మాట్లాడకుండా వ్యర్థమైన మాటలు మనం ఉచ్చరింపవద్దు, పలకవద్దని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు ఇంకొక విషయం అంటే, హాగూరు చేసిన ప్రార్థనలో 2, ఒకటి వ్యర్థమైనది, రెండోది అబద్ధం నాకు దూరంగా ఉంచమన్నాడు. ఈ వచనాన్ని మనం కాస్త లోతుగా ఆలోచన చేస్తే మనం చేసే ప్రార్థన ఎట్లా ఉండాలి? ఒకటి వ్యర్థంగా మనం చేయొద్దు, రెండోది అబద్ధం గురించి బైబిల్లో ఏమంటాడంటే, మనం ధ్యానం చేస్తే 119వ సంకీర్తన 116వ చరణంలో 116వ చరణంలో ఏమంటాడంటే, 163వ చరణంలో అబద్ధము నాకు అసహ్యము, అది నాకు ఏయము. ప్రభు అంటాడు, అబద్ధం నాకు అసహ్యము, అది నాకు ఏయం. అంటే ప్రభు అబద్ధాన్ని కూడా ఇష్టపడాడు. ఒకటి వ్యర్థం, రెండోది అబద్ధం. కాబట్టి ఈ హాగూరు ప్రార్థన ఏంటంటే, ఈ రెండింటిని ప్రభు నాకు దూరం చేయి అని ప్రార్థన చేస్తున్నాడు. చాలా విలువైన ప్రార్థన, ప్రాముఖ్యమైన ప్రార్థన. మన భక్తి జీవితంలో మనం కట్టబడాలి, ప్రభుతో కూడా మనం కొనిపోబడాలంటే మనము చేసే ప్రార్థన కూడా పరిశుద్ధంగా ఉండాలి. హాగూరు అనే జ్ఞాని చేసిన ప్రార్థనలు 2 ముఖ్యంగా కనబడుతున్నాయి. ఒకటి వ్యర్థమైనది, రెండోది అబద్ధం నాకు దూరం చేయి. 2వ పాయింట్లో ఉన్నాం. అబద్ధం అంటే అది దేవునికి అసహ్యం. దేవుడు దాన్ని సహించాడు, అసహించుకుంటాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో అబద్ధం నాకు
ఏంటి ఏఎము అబద్ధాలాడు పెదవులంట యెహోవాకు ఏఎములని రాస్తూ వచ్చాడు. లేవియా కాండంలో 19వ అధ్యాయం 11 వచనం మనం చదువుతాం. మనం ఒకరితో ఒకడు అబద్ధం ఆడవద్దు అని ప్రభు చెప్తున్నాడు. చాలా స్పష్టమైన ఆజ్ఞ పాత నిబంధన కాలం దేవుడు తన ప్రజలకి ఇచ్చాడు. మనం అబద్ధం అంటే ఒకరితో ఒకరు మనం అబద్ధం ఆడవద్దు, అంటే నిజమే పలకాలి, మనం సత్యమే పలకాలి అని ప్రభు మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతాం. అబద్ధం ఆడితే ఏమవుతామంటే మరణము నొందుతాం. కాబట్టి సంగమా, ఈ మరణం ఎట్లా నొందుతాం అంటే ఆదాం కూడా మీరు చూడండి, తిన్న తర్వాత వారు అబద్ధం ఆడాడు, మేము తినలేదు, మాకు తెలియదు అన్నట్టే చెప్పారు. వారు ఏమారంటే నిజంగా ఆత్మీయంగా చనిపోయారు. ఈ హాగూరు చేసే ప్రార్థన 2 ప్రాముఖ్యమైన సంగతులు. ఒకటి వ్యర్థమైనది, 2 అబద్ధం నాకు దూరం చేయ ప్రభు అని ప్రార్థన చేశాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం మేలు పొందుకోవాలంటే ఇటువంటి ప్రార్థన మనం చేయాలి. అప్పుడే మన జీవితాలు కట్టబడతాయి, ప్రభులో మనం ఆధ్యాత్మికంగా ఆనందించగలుగుతున్నాం. ప్రభు ఈ వాక్యం మన వెనుకలో దీవించును గాక. చిన్న ప్రార్థన. దయగల స్వామి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం విన్న బిడ్డలందరి హృదయాల్లో కార్యం మీరు జరిగించండి. ఆధ్యాత్మికంగానైనా బిడ్డలు ఎదగడానికి వారు చేస్తున్న ప్రార్థనలో గొప్ప ప్రతిఫలం మీరు దయచేయి. ఆగురు చేసిన ప్రార్థన వలె వీళ్ళందరికీ మీరు ప్రభా పరిశుద్ధాత్మతని ప్రార్థన నేర్పండి. మేము ప్రార్థించే వారం బలహీనం, మాతో కూడా మీరు కలిస్తే బలమైన ప్రార్థన మేము చేయగలుగుతున్నాం. ఆటి కృప వీళ్ళందరికీ దయచేసి మీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.